చెప్పాలనేది ఏమీ ఉండదండి. ఎందుకంటే ఆయన నటించిన ప్రతి సినిమా మాకు హైలైటే. బాగాలేకుంటే మేము చెప్పాం, సినిమా హైలైట్ అయితేనే మేము బాగుందని చెప్తాం. అంతే తప్ప బాగలేకునేవాడుగా బాగలేదని బాగుండదని మేము చెప్పాం. బాలకృష్ణ ఏ గెటప్ ఉంటే కనుక ప్రతి సినిమాలో ఆ గెటప్ వేయడం అనేది నాకు ఆనందం. పోలీస్ గా ఇప్పుడు అఖండ 2లో బాలయ్య బాబు గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? యాక్టింగ్ 100% 1000 ఇవ్వచ్చు అండి, అంత బాగుంది అన్నమాట. డైలాగ్ ఎట్లా ఉంటే మీకు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? ఒక్కరు పడుస్తుంది ఒళ్ళంతా. నేను బయటికి పోయి ఈ డైలాగులు నేర్చుకొని మళ్ళా నేను చెప్పాలా, 10 మందికి మళ్ళీ ఈ డైలాగులు వినిపించాలా అనంత. ఇంతకుముందు 4 డైలాగ్స్ వచ్చాయి. ఆ 4 డైలాగులు కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా పోయినాయి, ఇక్కడ కూడా కొందరు ఇచ్చినారు. కానీ ఇంకా కొన్ని డైలాగ్ చాలా ఉన్నాయి, భారీగా ఉన్నాయి. అవి నేర్చుకోవాలి నేను ఉడకంగా. మళ్ళా ఆ క్యారెక్టర్ లో మీరు బాలయ్య బాబు గారిని చూసారా లేకపోతే శివుడిని చూసారా? శివతాండవం చేస్తూ ఉంటే శివుడు ప్లస్ బాలకృష్ణ ఇద్దరు కనపడినారు అట్లా అన్నమాట. సినిమా మొత్తంలో హైలైట్ పాయింట్స్ జనాలందరూ ఇది గుర్తు పెట్టుకుంటారంటే మీరు ఏ దాని గురించి? ప్రతిదీ హైలైట్ పాయింట్ అండి. తర్వాత ఇంకొకటి ఏమంటే తల్లి సెంటిమెంట్, అది చాలా చాలా హైలైట్ అండి. మన దేశాన్ని కబలించడానికి వచ్చిన వారికి బుద్ధి చెప్పడం అనేది ఒకటి. దైవం లేడు అన్నవారికి దైవం ఉన్నాడు అని నిరూపించిన బాలకృష్ణ సినిమా. ఏదైనా డైలాగ్ చెప్తారా ఈ సినిమాలో? ఆ శివుడు అనుమతి లేనిదే ఎముడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలను తీస్తావా? కాదని ఈ లేలను తాగితే జరిగేది తాండవం, అఖండ తాండవం.